ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాల్లో వీరందరూ మీ మీ శక్తిగా సేవ చేస్తున్న ఈ మధ్యకాలంలో గుడిబడి అనే పేరుతోటి గురువుగారికి కొంతమంది మానసిక పుత్రులు తయారయ్యారు. గుడిబడిలో పాల్గొనే వాళ్ళంతా గురువుగారికి పిల్లల కింద లెక్క, వాళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా. అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు 2 ఉన్నాయి. గుడిబడి టీములో ఉన్నారంటే వాళ్ళకి మణిద్వీపం ఇచ్చే బాధ్యత గురువుగారిది. గురువుగారు అభిషేకం చేశారంటే అది గుడిబడికే. అందువల్ల ఇక మీద గుర్తుపెట్టుకోండి, గుడిబడిలో ఒకసారి సభ్యుడిగా చేరాడంటే ఇంక వాడు ఏ ఉపాసన చేయకపోయినా వాడి గురించి ఉపాసన చేసే బాధ్యత నేను స్వీకరిస్తాను. దానికి ఎంత శక్తి ఉందంటేనండి, గుడిబడికి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ గుడిబడి కార్యక్రమం చేయగానే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇంత శుభ్రం చేయటం అనేది మేము అరగం, పూర్తిగా అంకిత భావంతో, ఇవాళ మీ ఇంగ్లీష్ మాటలో డెడికేటెడ్ అన్నమాట, అయిపోయి చేశారు అని ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో చేశారు, తమిళనాడులోని ఎన్నో ఆలయాల్లో చేశారు, కేరళలో చేశారు, బెంగళూరులో చేశారు, హైదరాబాద్లో చేశారు, ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో ఎలాగో చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో అద్భుతంగా చేస్తున్నారు. ఆఖరికి ఈ మధ్యన అమెరికాలో కూడా చేశారని విన్నాను. చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగి ఏ మూలకెళ్ళినా ఆ మూల గుడిబడి చేస్తున్నారు. మొన్న వరంగల్లో భద్రకాళి ఆలయంలో మీరు చేసినటువంటి కార్యక్రమం చూసి ఎంతో ముచ్చటపడిపోయారంతా. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి మాత్రం లోపల అమ్మవారు పూర్తిగా వారి శరీరం మీద కూర్చుని రక్షిస్తానని అభయం ఇచ్చింది. అందుకని గుడిబడి చేశారంటే అదే మీకు మంత్రం, అదే తంత్రం, అదే యంత్రం, అదే ఉపాసన. ఇహం పరం రెండూ కావాలంటే దానికి మార్గం ఏంటంటే ముందు గుడిని శుభ్రపరచాలి, అందులో ఉండి స్తోత్రాలు చదవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, రామాయణాదులు పఠనం చెయ్యాలి. 24 గంటలు వచ్చి నేను మీకు పురాణం చెప్పలేను కదా, 24 గంటలు మీ వెంట నేను ఉండలేను. మీ వెంట అమ్మని పంపించే ఏర్పాటు నేను చేస్తున్నాను. నా కోరిక ఏమిటి, ముందు మన గుడులు బాగుపడాలి. ఒకప్పుడు ఏమి జరిగినా గుడి నుంచే జరిగింది. గుడులు అనే వ్యవస్థ నుంచి సామ్రాజ్య స్థాపన చేయించారు హరిహర్రాయలు బుక్కరాయల ద్వారా మహానుభావులు విద్యారణ్య స్వాములు. అవునా? ఆనాడు విజయనగర సామ్రాజ్యం గుడి నుంచే ప్రారంభమైంది, అక్కడి నుంచే బడులు ప్రారంభమయ్యాయి. ఇవాళ గుడిని దెబ్బతీస్తున్నారు, గుడికి వెళ్లకుండా చేసేస్తారు మిమ్మల్ని చాలామంది. కొంతమంది బీజాక్షరాలు బయటికి చెప్పకుండా, అసలు రామనామమే చేయనివ్వకుండా, ఏం చేసినా సరే దానివల్ల వెనకాతలో ఒక విమర్శ చేసి కంపు చేస్తున్నారు. అవి పట్టించుకోకండి. గురువుగారు చెప్పారు, ప్రతి వ్యక్తి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, ముందు గుడిని బాగు చేయండి. గుడి మీది, గుడి అనేది సామాన్య జనుల కోసం ఏర్పాటు చేశాడు భగవంతుడు. అందుకే శంకరాచార్యులు వారు ఎన్నెన్నో గుడులలో యంత్రప్రతిష్ఠ చేయించారు, ఎన్నెన్నో ప్రాంతాలలో అనేక దివ్య కార్యక్రమాలు చేయించారు. ఆయన ఒక మహోద్యమంగా చేపట్టాడు. ఆ శంకరు